ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారి డాన్స్ మాత్రం సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కొంచెం నాకు సోసోగా అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ దొరకలేదు. బేసిక్గా ఒక స్టాండ్ అవుట్ విలన్, జోన్డ్ అవుట్ విలన్, అంటే హీరో కోసం ఎప్పుడు వస్తాడా పగ తీర్చుకుందామా అని ఎదురు చూసే విలన్ లాగా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఆయనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ వెళ్ళలేదు. ఫోకస్ అంతా ఎన్టీఆర్ మీద ఉండడం వల్ల ఆయనకి ఎక్కువ అంటే ఆయన యాక్టింగ్ మేము చూడలేకపోయాం. ఎన్టీఆర్ ముందు విలన్గా నిలబడ్డాడు, కానీ మేము ఎందుకో తెలుగు సినిమా ప్రజలుగా ఎందుకో అంటే మన తెలుగు విలేజ్ గెటప్లో మాకు సైఫ్ అలీ ఖాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా చేయలేరా అనేది నాకు కొంచెం డౌట్. అదే మీరు శివరాజ్ కుమార్ గారిని చూడండి, జైలర్ మూవీలో ఆ లుంగి వేసుకొని ఆ గెటప్లో రాగానే ఆడియన్స్ కుడ్ రిసీవ్ ఇట్, ఆడియన్స్ మన అనుకొని రిసీవ్ చేసుకోగలిగారు. సో సైఫ్ అలీ ఖాన్ దగ్గర ఫీలింగ్ అనేది మిస్ అయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయనకి యాక్టింగ్ స్కోప్ దొరకలేదు. ఇంకోటి డబ్బింగ్ లిప్సింకే లేదు సైఫ్ అలీ ఖాన్తో. జాన్వీ కపూర్కి ఉన్న 2-3 డైలాగులు లిప్సింగ్ బాగా దొరికింది, కానీ సైఫ్ అలీ ఖాన్ డబ్బింగ్ మాత్రం లిప్సింగ్ ఎక్కడా లేదు. తండ్రి తగ్గ కొడుకు, తండ్రికి తగ్గ కొడుకు, కొడుకుని మించిన తండ్రి, కానీ తండ్రికి తగ్గ కొడుకు. ఇక్కడే మీరు అర్థం చేసుకోండి ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అని ఎందుకు అంటున్నాను. సో మూవీ మొత్తం తండ్రి కొడుకుల మధ్యనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. మీరు తండ్రా కొడుక ఎక్కువ ఎవరు అనుకునే లోపు ఒకరిని మించి ఒకరు ఉంటారు. దేవరా ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్, మూవీ క్రిటిక్స్ అండ్ మూవీ లవర్స్కి మాత్రం ఒక మంచి సినిమా చూసామన్న సాటిస్ఫాక్షన్. ఖచ్చితంగా ఇదైతే చాలా మంచి మూవీ. ఎన్టీఆర్ గారు హిట్ కొట్టారు. కొరటాల శివ గారు గ్రేట్ కంబ్యాక్. అయితే అనిరుద్ బీజిఎం చాలా బాగా పడింది అన్న. ఎస్పెషల్లీ బీజిఎం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మనకి ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ టైమ్స్లో మనకి బీజిఎం పడాలో, సాంగ్స్ రావాలో, అట్లాంటి టైంలో మనకి సీన్స్ని కనెక్ట్ చేయగలిగాడు అనిరుద్ గారు బీజిఎంతో. ఎస్పెషల్లీ ఒక 2-3 చోట్ల ఎమోషనల్ సీన్స్ అండ్ మిగతా యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర అనిరుద్ బీజిఎంతో, ఎస్పెషల్లీ ఫైట్ సీక్వెన్సెస్ దగ్గర ఎమోషనల్ సీన్స్ కంటే కూడా బీజిఎంతో జనాన్ని కనెక్ట్ చేయగలిగారు. స్టాండ్ అవుట్ అన్న, స్టాండ్ అలోన్ బీజిఎం అన్న. ఇది ఎన్టీఆర్కి ఆ బీజిఎం అసలు కరెక్ట్గా సరిపోయింది. ఎస్పెషల్లీ అదే యాక్షన్ సాంగ్స్ ఎక్కడ బాగాలేవని ఎక్కడ టాక్ రాలేదన్న. ఇప్పుడు చుట్టమల్లే బాగుంది, ఒక సాంగ్ ఏదైతే తీసేశారో అది కూడా బాగుంది, అందులో డ్యాన్స్ కూడా ఉంది. ఎందుకు తీసారో తెలియదు, అది వేరే విషయం. అలానే ఆయుధ పూజ సాంగ్ కూడా చాలా బాగుంది. ఒక చిన్న మ్యూజిక్ బిట్ మీద ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తారు, అది కూడా చాలా బాగుంది. సాంగ్స్ అండ్ బీజిఎం ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్సెస్ చాలా హైలైట్ అన్న. ఎందుకంటే అది షూటింగ్ చేయడం ఎంత కష్టమో, దానిలో నీళ్ళల్లో మునిగినంతసేపు చేయడం కూడా అంతే కష్టం. అఫ్కోర్స్ సముద్రంలో చేశారు, గ్రీన్ రూమ్లో చేశారు, తర్వాత విషయం పక్కన పెడితే నీళ్ళల్లో ఉండి చేయడం అనేది చాలా కష్టం. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది నీళ్ళల్లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్. అన్న ఒకసారి జాన్వీ కపూర్ అంటే వాళ్ళు బ్రదర్స్ అని మనకి సినిమాలో ఎక్కడ చూపించలేదన్న. వాళ్ళు బేసిక్గా వేరే వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు, దే ఆర్ ఫ్రెండ్స్ అంతే, ఫ్రెండ్స్ పిల్లలు అంతే. ఇక సినిమాలో చూడాలన్నా మనం దాన్ని అన్నదమ్ముల అక్క చెల్లెల అని మనం చేయలేము. ఎందుకంటే కొరటాల శివ గారు మనకు చెప్పలేదు శ్రీకాంత్ ఎన్టీఆర్ అన్నదమ్ములు అని చెప్పి. వాళ్ళిద్దరూ జస్ట్ వేరే వేరే ఊర్లకు చెందిన వాళ్ళు అంతే. జాన్వీ కపూర్ గురించి ఒకసారి చెప్పరా? యాక్టింగ్ సెట్ అవ్వలేదంటున్నారు. జాన్వీ కపూర్ యాక్టింగ్ సెట్ అవ్వలేదని చెప్పను. యాక్టింగ్ చేసిన కాడికి బాగానే చేసింది. ఇంకా సైఫ్ అలీ గారి కన్నా జాన్వీ కపూర్ గారి లిప్సింగ్కే సెట్ అయింది కాస్త. కాకపోతే రోల్ ఎక్కువ లేదు. మీకు గ్లామర్ కోషెంట్ కోసం జాన్వీ కపూర్ని వాడుకున్నారు అంతే, అంతకుమించి జాన్వీ కపూర్ రోల్ ఎక్కడ లేదు. మూవీ బాగాలేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? మూవీ బాగాలేదు అన్న వాళ్ళకి ఇంకా నేనేం చెప్పలేను. బేసిక్గా మీరు మూవీలు చూడడం బంద్ చేయండి అని చెప్తాను అంతే.